ఎందుకు చంద్రబాబు నాయుడు గారు ఇవన్నీ చేస్తూ ఉన్నారు అన్న దానికి ఒక్కొక్కసారి నాకు అర్థం కాల. ఎందుకు అబ్బాయి మనిషికి బలం లేదు, సంఖ్యాబలం లేదు, లేకపోయినా కూడా ఎందుకు ఇంత దౌర్జన్యాలు చేస్తా, ఇంత అప్రజాస్వామికంగా ఎందుకు చేస్తూ ఉన్నాడు అని చెప్పి. ఎందుకు చేస్తూ ఉన్నాడో తెలుసా? కారణం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే చంద్రబాబు నాయుడుకు భయం. వైఎస్ఆర్ పార్టీ కార్యకర్త అంటే చంద్రబాబు నాయుడు గారికి భయం. ఎందుకనంటే చంద్రబాబు నాయుడు గారు సూపర్ 6 ఫెయిల్ అయ్యాడు, సూపర్ 7 ఫెయిల్ అయినాడు. చంద్రబాబు నాయుడు గారి పాలనలో వ్యవస్థలన్నీ కూడా పూర్తిగా నీరు గారిపోయినాయి. ఇలాంటి పరిస్థితిలో ప్రజలందరూ కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన క్యాడర్ ఎవరూ కూడా ప్రజల దగ్గరికి వెళ్ళే పరిస్థితి లేదు. చంద్రబాబు నాయుడు గారి క్యాడర్, ఆయనకు సంబంధించిన ఎంపీటీసీలు కానీ, ఆయనకు సంబంధించిన కార్యకర్త కానీ ఎవరైనా కూడా ప్రజల దగ్గరికి వెళ్తే ఇంట్లో నుంచి చిన్న పిల్లలు సైతం క్యాడర్ను కూడా తిరగనిచ్చే పరిస్థితి ఉండదు. క్యాడర్ను సైతం, చిన్నపిల్లలు సైతం ఇంటికి పోతూనే మా 15,000 సంగతి ఏమిటి అంటారు. అమ్మలు మా 18,000 సంగతి ఏంటి అని అంటారు. వాళ్ళ అమ్మలు మా 48,000 సంగతి ఏమిటి అంటారు. ఇంట్లో రైతన్నలు మా 26,000 సంగతి ఏమిటి అని, ఉద్యోగం ఎతికే పిల్లలు మా 36,000 సంగతి ఏమిటి అని చెప్పి ఇలా ప్రతి ఒక్కరూ ఇంట్లో ప్రశ్నిస్తారని కనీసం క్యాడరు, కనీసం ఇండ్లకు కూడా పోని పరిస్థితిలో చంద్రబాబు నాయుడు గారి పార్టీ ఈరోజు పరిపాలన సాగిస్తూ ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారిని ప్రశ్నించే స్వరం ఉండకూడదు అని రాష్ట్ర వ్యాప్తంగా ఒక భయానక వాతావరణం క్రియేట్ చేసే కార్యక్రమంలో భాగంగా ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు చేయిస్తూ ఉన్నాడు. ప్రజాస్వామ్యంలో ఎప్పుడూ కూడా మనుషులకు మంచి చేయాలి, మనుషులకు మంచి చేసి వాళ్ళ గుండెల్లో స్థానం సంపాదించుకొని, వాళ్ళ మనసుల్లో స్థానం సంపాదించుకొని ఒక నాయకుడు అనేవాడు పాలన చేయాలి. కానీ అలా చేయకుండా అధికారం ఉంది కదా అని చెప్పి దురహంకారంతో ఏ నాయకుడైనా కూడా ప్రవర్తించినప్పుడు ప్రజలు, దేవుడు ఇద్దరు కూడా ఖచ్చితంగా మొట్టికాయలు వేస్తారు. ఆ మొట్టికాయలు ఎంత దారుణంగా ఉంటాయి అని అంటే చంద్రబాబు నాయుడు గారికి నెక్స్ట్ ఎలక్షన్లకు వచ్చేసరికి సింగిల్ డిజిట్స్ కూడా రాని పరిస్థితిలోకి ఆయన పడిపోతాడు.